తర్వాత రాశి 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో గురువు గారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇప్పుడే చెప్పా వృశ్చిక రాశి స్వభావం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్వభావం ఇచ్చాడండి. వృషభం ఎద్దున్నదండి. ఆ ఎద్దు లక్షణం ఎట్లా ఉంటుంది, చూస్తానే భయంకరంగా ఉంటుంది. అదే ఒంగోలు జాతి ఎద్దులు అన్నారు. ఇప్పుడు రాళ్ళు లాగడానికి పోటీలు బయలుదేరుతున్నాయి. ఆ ఒంగోలు జాతి ఎద్దు మనం నిలబడి చెయ్యెత్తితే పైన చిన్న మూపురం శివలింగంలాగా ఉంటుంది. అది చేతికి అందనంత ఎత్తు ఉంటుంది. ఆ ఎద్దేమో ఈశ్వరుడు ఎదుర్కొంటూ ఉంటుంది. నందీశ్వరుడు అంటారు. అది ఎంత ఎత్తుంటుందో, ఎంత ఎత్తుంటుందో, ఆ కొమ్ము విసిరితే చచ్చిపోతామని భయం పుడుతుంది. అటువంటిది ఎంతో శాంత స్వభావంగా ఆ వృషభ రాశి. ఆ ఎద్దు ఎంత కష్టమైన పడుతుంది. మరి రైతు ఏం చేస్తారంటే దున్నబోయే ముందు ఈ పండుగ రోజుల్లో, ఈ ధనుర్మాసం రోజుల్లో ఆ కొమ్ములు రంగులేసి దాని మెడలో గజ్జెలు కట్టి అది నడుస్తుంటే ఆ గజ్జెలు మోగిన కొద్దీ ఆనందంగా ఎగురుకుంటూ నడుస్తుంది ఎద్దు. ఆ ఎద్దుకింత అలంకరణ చేసి దానికి సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు రైతు. అంటే దాని యొక్క మంచితనం వాడికి ఒక్కడికే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అది మా ఇంట్లోనే వచ్చి జరిగింది. ఒక ఆవు 2 కోడిదూడలు పెట్టింది. 2 కోడిదూడలు పెడితే ఈ కోడిదూడల్లో 2 నేను చిన్నపిల్లాడిని, వాటికి గడ్డి తింటే కూడా నేర్పాలి. ఇంట్లో ఏదైనా చేశారంటే ఆ రోజులు నేతితోటే పిండి వంటలు చేసేది. ఆ వాసన వచ్చిందంటే కట్టుకొయ్యతో సహా పీక్కొని వచ్చేవి. కాదండి గడ్డపలుగు పాట కట్టేవాళ్ళు. గడ్డపలుగు కూడా పీక్కొని వంటింట్లోకి వచ్చేవి. అంటే మనం ఏం తింటే అది పెట్టాలి. ఆ ఆవు ఎద్దు 2 ఎద్దులు, ఒకటి దాని పేరు రాముడు, దాని పేరు లక్ష్మణుడు. ఇట్లాంటి పేర్లు వాటికి పెట్టారు. అయితే దాన్ని బాగా స్వతంత్రంగా మేపితే నేను వస్తున్నాను అమ్మా అని నడిచేది. అంత స్వతంత్రంగా ఉండేది. నేను సైకిల్ వేసి బయలుదేరితే ఈ పక్క దూడ, ఆ పక్క దూడ ఎగిరి దూకుతుంటే ఎవరి మీద దూకుతుందో, ఎవరిని అడుగుని తిరుగుతా, ఎవరినో చంపుతాడు వీడనేవాళ్ళు. అట్లా తిరిగే ఎద్దులండి. మరి మండు ఆయిల్ ఆ రోజుల్లో ఆ ఆవు ఈనబోతోంది. దానికోసమని మా తాతయ్య పంచలో, ఆ పంచకి ఇనప దిమ్మ, ఇది ఇటుకరాలు దిమ్మలు లేవు, ఖాళీ గుంజలు అన్నమాట. చెక్కలతో పెట్ట కర్రలు లాంటివి పోటీ పెట్టిన పంచ. ఆ పంచలోనేమో ఈ పక్క కోడిదూడని కట్టేశారు, ఆ పక్క ఆవు ఉంది. ఈనబోతుంది, కాపలా పడుకున్నాడు. మంచి వర్షం వచ్చింది. ఈ వర్షంలో ఏమైందంటే ఈయన పడుకున్న చోట ఖాళీ గుంజ విరిగింది. ఆ పాక కిందికి పడిపోయేది. ఈ కోడిదూడ రాముడు లక్ష్మణుడు అంటేనే ఆ లక్ష్మణుడు అన్న దూడ ఆ పంచ ఆయన మీద పడకుండా నడువు పెట్టారు. ఈయన మెరుగుకూర్చి లేచేపటికి దాని వెన్ను మీద ఉంది. అయ్యో చచ్చిపోతుందా కేకలు పెట్టారు. 4 వచ్చారు. ఆ పంచని పైకెత్తారు, 2 కర్రలు పెట్టారు, పూట పెట్టారు. నిలబడది. ఈ దూడ కింద పడిపోయింది. ఇక లేచి నిలబడ్డా, అట్లాగే చచ్చిపోయింది. చూడండి వాటి ప్రేమ ఎట్లాంటిదంటే నోరు లేని జీవాలు. ఈ నోరు లేని జీవాలు ఈ ధనుర్మాసంలో పూజిస్తారు. మరి ధనుర్మాసంలో పూజించి వాటికి ఆహారం పెడతారు. మరి నోరు లేని జీవరాశులు ఎట్లా ఉంటాయంటే కుక్క ఉందండి, 3 రోజులు అన్నం పెడితే 10 రోజులు దాకా గడప వదిలిపెట్టుకోదు. అది ఎంతో ప్రేమగా ఉంటుంది. ఇటువంటి జీవరాశుల్ని కూడా పూజించడం మన ధర్మం. ఈ ధనుర్మాసంలో నోరు లేని జీవరాశుల్ని పూజించడం, పితృదేవతల్ని పూజించడం, తర్వాత పిల్లలకు పండ్లు పోయటం పోస్తారు. మరి ఇవన్నీ చేయటం, తర్వాత అమ్మవారిని పూజించడం, ఇదంతా కూడా జరిగేటువంటి రోజులు ఈ రోజులు. ఈ రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటోంది వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చికం అంటే తేలండి. తేలు విషం ఉంది, మరి పాము విషం ఉంది. పాము విషం కంటే తేలు విషం ఖరీదు ఎక్కువట. ఇప్పుడు మందుల్లోకి వాడుతున్నారు. తేలు విషాన్ని తీసుకొని జాగ్రత్త చేస్తున్నారు. తేలు ఏం చేస్తున్నారు, మన కోళ్ళను పావురాలను గూళ్ళలో పెట్టేట పెంచుతున్నారో, గూళ్ళలో పెట్టి తేలని పెంచి దాని విషం తీస్తున్నారు. మరి అంత ఉపయోగపడేవి తేళ్ళు, ఉపయోగపడే పాములు కూడా ఉపయోగపడేవే. మరి అటువంటి జీవరాశుల్ని మనం ఇదివరకు చంపేవాళ్ళం.
ఇప్పుడు మాత్రం ఎక్కడన్నా పాము వచ్చిందంటే దాన్ని పట్టి తీసుకెళ్ళి మరి అడవుల్లో వదిలిపెడుతున్నారు. అట్లాగే ప్రతి జీవరాశి కూడా ఉపయోగపడే దాని కిందే లెక్క. ప్రతి జీవరాశిని ప్రేమించడమే మన ధర్మం. కానీ ఈ వృశ్చిక రాశి లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. ఎంత మంచిగా కనపడతారో వాళ్ళని చూస్తే మాత్రం నీ అనుభవంలో కనుక్కున్నా. ఇదివరకు మాత్రం వృశ్చిక రాశి అయినప్పటికీ మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సౌజ్ఞికం అని. మరి ఈ వృశ్చిక రాశిలో వర్షం కురిస్తే మనోరోగాలు పోతాయండి అని శాస్త్రం. ఇది కావాలనుకునేవాడిని. వృశ్చిక రాశి వాళ్ళని కొంతమంది చూసా, మా ఇంట్లో నేను చూశాను. లోపల ఉరకం పైకి ఉరకం, లోపల ఉండే ఉద్దేశం మనం కడుక్కోలేము. సర్వనాశనం అయిపోతారు వాళ్ళ చేతిలో. అంత దుస్వభావాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఉంటారు నేను అంటలేదు. మరి జ్యోతిష్యం అనేది అనుభవ జ్యోతిష్యం కావాలి. అందువల్ల వృశ్చిక రాశి ఒక్కొక్క రాశికి ఆ రకం పేర్లు అందుకు పెట్టారు కావాలి అనేది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా. ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఏకాదశంలో కేతు ఉన్నాడు, సప్తమంలో గురువు ఉన్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. మరి శుక్రుడు, బుధుడు, కేతువు, గురువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. దాదాపు చెప్పాలంటే బుధుడు శుభగ్రహం, శుక్రుడు శుభగ్రహం, గురువు శుభగ్రహం, కేతువు పాపగ్రహం అయితే కావచ్చు. కానీ కేతువు మంచి జ్ఞానాన్ని కలుగజేస్తాడు. ఈ గ్రహాల వల్ల ఎంతో మంచి జరుగుతుంది. దీనివల్ల ఏమిటి, బుధుడు వ్యాపారం బాగా సాగుతుంది, వివాహాన్ని శుభకార్యాలకు బాగా ఉపయోగపడుతుంది. మరి అట్లాగే ఎప్పుడూ జీవితంలో చేయలేని మంచి పని, మంచి కీర్తి వచ్చే పనులు చేయడానికి బాగా అవకాశం ఉంది. అయితే శని అర్ధాష్టమంలో ఉన్న శని ఏ చేయాలట చేసి మనిషిని మాత్రం భ్రష్టు పట్టిస్తాడు. మళ్ళీ జీవితంలో మర్చిపోలేనంత ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే ఎంతో లేదండి. ఒక ఆయన ఏం చేశాడంటే బాగా స్నేహితుడు, మరిగా 5 పైసలు నాకు కావాలరా, 5 పైసలు తగ్గిందని అడిగాడు. సరే 5 పైసలు ఇచ్చాడండి. సరే 5 పైసలు తీసుకున్న తర్వాత ఇచ్చిన వాడు ఏం చేశాడు, అరే ఆ డబ్బులు ఇరా, మనం తీసుకున్నావు డబ్బులు, అరే లేవు రేపు ఇస్తారా, ఇట్లా తేపాడగటం మొదలుపెట్టాడు. ఎంత ఇవ్వాల్సింది 5 పైసలు. ఏవిరా మనం తీసుకున్న డబ్బులు ఏవిరా అంటూ ఉంటే చివరికి 10 సార్లు అడిగిన తర్వాత ఏరా నీకు ఏంటి నువ్వు అట్లా అడుగుతావు ఏంటంటే, నువ్వు తీసుకున్నావా లేదా, తీసుకున్నాగా మరి ఇవ్వటానికి కావండి, ఏం తీసుకున్నావు 5 పైసలు, ఏరా నేను 5 పైసలు నేను ఎన్నిసార్లు అడిగావాడిని, నన్ను ఎట్లా కనపడుతున్నాను నీకు అంటే ఎన్నో లక్షలు తీసుకున్నట్టుగా వాడిని ఇబ్బంది పెట్టారు. మరి ఆ స్వభావాలు అట్లా ఉంటాయి. ఎందువల్లంటే ఆ టైం బాగుండనప్పుడు అటువంటి సమస్యలు వస్తాయి. శని అర్ధాష్టమంలో ఉంటే బాకీ లేని బాకీ పుట్టుకొస్తుంది. మరి ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ శని ప్రాణ కట్టకుడు. ఇచ్చిందేమో 5 పైసలాయా. ఈ శని బాగున్న వాడిని వాడు బాకే నిలేశాడు. మరి వాడు ఇచ్చింది ఏమన్నా ఉందా, లేదు. కానీ వాడు ప్రాణం తీశాడు. ఎంత ఇవ్వాలి, 10 లక్షలు ఇవ్వాలన్నాడు. చూడండి ఎంత అవమానం చూడండి. ఏదో సాక్షి నోటు పత్రం ఎందుకురా, ఇంతమంది వీళ్ళంతా ఉన్నారుగా, మీరంతా చూస్తూ ఉండగానే అడిగానా లేదా, ఇప్పుడు 5 పైసలు అంటాడు వీడు అంటే, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, 5 పైసలు అయితే నన్ను ఇవ్వమని ఇచ్చేవాడు కదా అంటాడు ప్రతివాడు. ఇట్లాంటి సమస్యలతోటి పూర్తిగా అవమానాలు పాలైపోయి ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చేది ఈ శని వల్ల. అర్ధాష్టమ శని వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరి బాగున్నటువంటి 4 గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు, కేతువు చాలా బాగున్నారు. ఇంతమంది బాగుంటే ఒక్క శని వల్ల, రాహు వల్ల, కుజు వల్ల పూర్తిగా చెడుతాము. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు మాత్రం ఈ అర్ధాష్టమ శనిలో, ఈ శని మార్చి 30వ తారీఖు శని మారుతున్నాడు. చివరి టైంలో ఎంతైనా జాగ్రత్త పడటం అవసరం. కారణం ఏంటంటే ఒక ఆపరేషన్ చేశారండి, కుట్లేశారు, మారిపోయిన కుట్లిప్ప తీశారు, చెక్కు కట్టింది, విపరీతమైన జలబుడుతోందండి. గోకబాకురా అంటుంటే వాడు గోకాడు. ఈ గోకిన మీదట చెక్కు లేచింది.
ఎక్కువ లేచిన తర్వాత కూడా ఇంకా జలుబుతుంది. గట్టిగా గోకాడు, ఆ కోత కోసిన దాంట్లోంచి రక్తం వచ్చింది. ఈ గోట్లో ఉన్నటువంటి మట్టి వల్ల విషం చేరి సెప్టిక్ అయింది. ఇది నిజంగా జరిగిన మాట చెబుతోంది. చూడండి, చివరి దశలో బాగుండే టైంలో చేతులారా చెడగొట్టుకోవడం. అందుకోసం గోకందు గోళ్ళల్లో మట్టి ఉంటుందండి, గోళ్ళు పెంచుకోవద్దంటారు. తినే ఆహారంలో ఈ గోళ్ళ మట్టి పోయిందంటే చాలా అపకారం జరుగుతుంది. అట్లాగే ఈ రాశి వాళ్ళకి చాలా అపకారం జరిగేటువంటి టైము శని, రాహు పూర్తిగా బాగాలేరు, కుజుడు అంతకంటే బాగాలేడు. కాబట్టి వీళ్ళు ఎంతైనా జాగ్రత్త పడటం, జాతక చక్రం వేయించుకోవటం, జాగ్రత్త చక్రం వేయించుకొని దానికి పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం, చాలా మంచిది. స్వస్తి.